ఆ డాలర్లో మీరు ఇలా ఏదైనా పంపిస్తే అది సెట్ చేసి తీసుకొస్తుంది. ఓకే ఓకే సో దాంట్లో మళ్ళీ మనకి సపరేట్ రో కావాలి కదా. ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ రోస్ వచ్చినాయి అంతే కదండి. రోస్. కూర్చోండి. ఫస్ట్ రో మనకు అక్కర్లేదు, ఓకే సెకండ్ రో నుంచి కావాలన్నమాట అంతే కదండి. యా కానీ ఒకసారి మనం ఇంకో రకంగా చూడాలన్నమాట. మళ్ళీ ఒకసారి వెళ్ళి నేను ఈ టేబుల్ చూద్దాం అనుకోండి. ఓకే, ప్రతి టేబుల్కి టేబుల్ హెడర్ అని ఉంటుంది అన్నమాట, హెడ్డింగ్ది. ఓకే బాడీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే ఆ పై రో హెడర్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు టేబుల్లోకి వెళ్ళి అన్ని రోస్ అంటే ఈ రో వచ్చేస్తుంది, ఈ రో వచ్చేస్తుంది. అవును, మనకి హెడ్ కాకుండా బాడీలో రోస్ కావాలి. అప్పుడు మనం దానికి చెప్పచ్చు మాట ఇలాగా. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఫైండ్ టీఆర్ అన్నాం కదా, అలా కాదు, టీ బాడీలో ఉన్న టీఆర్ అని చెప్పచ్చు మాట. ఓకే ఫస్ట్ టీ బాడీ పట్టుకోవచ్చు మాట, ఇంకా ఇంకా ఈజీ అంటే. ఓకే, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఫైండ్ టీఆర్ అనొచ్చు మాట. ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఓకే అలా వస్తామంట. అందులోకి వెళ్ళాక మళ్ళీ మనం ఈ టీడీ ఫస్ట్. ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ వెళ్ళాక లూప్లోకి పెడతాం మాట. ఇది లూప్లో పెట్టి ఇప్పుడు నేను ఇది సపోజ్ ఇది గెట్ 0 అన్నా అనుకోండి, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కదా, ఓకే దానికి ఫైండ్ టీడీ అన్నా అనుకోండి. ఓకే, ఓకే సో యా ఇప్పుడు గెట్ సెకండ్, గెట్ థర్డ్ అని అనుకోండి. సో ఓన్లీ మీకు ఇప్పుడు టీడీ అవసరం లేదు, ఓన్లీ నాకు టెక్స్ట్ కావాలి, అందులో ఉంటుంది టెక్స్ట్ అంతే కదండి. అప్పుడు ఇలా మీరు టెక్స్ట్ అంటే ఆ టెక్స్ట్ వస్తుంది. ఓకే ఓకే సో ఫస్ట్ మీకు సిఎస్ఆర్ సెలెక్టర్స్ అనేది తెలియాలన్నమాట. ఓకే ఇవ్వండి, ఇంతకు ముందు నేను వాడింది ఏంటంటే డాట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఇదిగోండి డాట్ క్లాస్ వాడుతున్నాం మనం, ఐడితో కూడా వాడచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఇదిగోండి చూడండి, ఇందాక టీ బాడీ స్పేస్ టీఆర్ అని పెట్టామనుకోండి, ఈ బాడీలో ఉన్న టీఆర్ని తీసుకొస్తుంది మనం. అంటే మీరు కొన్ని రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా పాతని, అంటే టీఆర్ అంటే చాలా టీఆర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సింపుల్ ఇంకోటి మన లోకల్ హౌస్లోకి వెళ్ళాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక లింక్ ఉంది, ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ ఉంది కదా. మీరు సపోజ్ ఈ 2 లింక్సే తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 లింక్స్ ఎందులోనే ఉండుంటాయి కదా, ఈ యూజర్ నావిగేషన్ అనే దాంట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మామూలుగా జస్ట్ ఏ అన్నారు అనుకోండి, ఇవన్నీ వచ్చినాయి. ఓకే, అలా కాదు, ఇందులో ఉన్న ఇవే కదండి మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఐడి యూజర్ నేమ్ అంటే ఐడిని అంటే ఇందాక మీకు చెప్పాను కదండి, ఐడి అనే దాన్ని టీ బాడీ ఇలా హ్యాష్తో ఐడి పెడతారు అన్నమాట. క్లాస్ని డాట్తో పెడతారు, ఐడినేమో హ్యాష్తో పెడతారు అన్నమాట. సో ఇప్పుడు హ్యాష్ యూజర్ నేవ్ అని పెట్టాం అనుకోండి. ఓకే, ఇప్పుడు అది మన డొమైన్ ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫైండ్ ఏ అని పెట్టాం అనుకోండి. ఇప్పుడు చూడండి 2 లింక్స్ వచ్చినాయి సార్, ఈ లింక్ రాలేదు. సో మీరు మీ సెర్చ్ ఏరియాని తగ్గించేద్దాం అనుకుంటే అలా చేయొచ్చు. ఓకే, మీరు ఇది 2 స్టెప్స్లో కాకుండా ఒకే స్టెప్లో కూడా రాసేయచ్చు. ఎలా అంటే ఇలా యూజర్ నావిగేషన్లో ఉన్న ఏస్ మాత్రమే. ఓకే ఓకే సో ఇప్పుడు ఒక్కొక్కసారి సపోజ్ దీంట్లో చాలా నెస్టడీ ఉన్నాయనుకోండి, ఓన్లీ డైరెక్ట్ పేరెంట్ అయినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చెయ్యి అన్నాం అనుకుంటున్నాం అనుకోండి.
ఇలా మీరు అంటే ఒక్కొక్కసారి టేబుల్ ఉండి టేబుల్ టీఆర్ ఉండి అందులో యాంకర్ లింక్ ఉండొచ్చు కదా. అప్పుడు మీరు టేబుల్లో సెలెక్ట్ చేసినట్టే అందులో ఎన్ని చిల్డ్రన్ ఉన్నా కానీ వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా డైరెక్ట్ పేరెంటే కావాలి అంటే అలా ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ ఇది డైరెక్ట్ పేరెంట్ కాబట్టి అవి రెండు ఇప్పుడు చూడండి, దీనికి డైరెక్ట్ పేరెంట్ డివే కదండి. సో యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకటి ఏదైనా పెట్టాను అనుకోండి, యాప్ వ్యూస్ లేఅవుట్, ఇక్కడ ఒక డివ్ ఉంది కదా, ఇంకొక డివ్ పెట్టాను అనుకోండి ఏదో ఒకటి, సపోజ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఊరికనే పెట్టాను అనుకుంటా. కానీ ఒక డివ్ ఎక్స్ట్రా వచ్చేసింది కాబట్టి ఇంకా అవి సెలెక్ట్ అవ్వమాట. చూడండి, అదే ఇలా తీస్తే ఏదైనా ఇప్పుడు అది ఇంకా పట్టించుకోమాట, అది ఓన్లీ జస్ట్ నా ఇదేంటంటే చిల్డ్రన్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు దాని డొమైన్, ఆ సెర్చ్ డొమైన్ దీని కింద వెళ్ళిపోయింది అన్నమాట, ఆ బిగ్గర్ డొమైన్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మీరేమో డాట్ క్లాస్ ఇది చూసాం, ఇదేమో పర్టికులర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం చూసాం. అంటే ఇలా ఇప్పుడు మీరు ఏ అని పెడితే ఆ ఏ. సో ఇది వచ్చేది ఏంటంటే ఈ ఫస్ట్ పెట్టేది మనం డాట్ కానీ హ్యాష్ కానీ పెట్టట్లేదు అనుకోండి. హ్యాష్ అంటే ఐడి, డాట్ అయితే క్లాసు. మిగిలిన ఏ కేసులో అయినా ఈ రెండు కాకుండా ఏదైనా పెట్టామంటే అది ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ ఇలా ఏ కానీ, డివ్ కానీ, పీ కానీ, H4 కానీ వాటినే వాడటం అనుకుంటారు అన్నమాట. అక్కడ ఫామ్ కానీ, ఇప్పుడు నేను నా పేజ్లో ఉన్న ఫామ్స్ అన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నారు కానీ. ఓకే, సో ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది. ఇదిగోండి, ఇది మాట్లాడేస్తాం. ఆల్మెంట్స్ విత్ ప్లేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెవలప్మెంట్. ఇది నా సైడ్ తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈ డాలర్ వచ్చింది కదండి, యాంకర్ వచ్చింది కదా. మీరు ఓన్లీ డిలీట్ ఇక డేటా మెథడ్ డిలీట్ అయిన దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి అనేది పెడదాం అనుకుంటున్నారు. సపోజ్ ఇవన్నిటికి ఇలా సేమే ఉన్నాయి అనుకుందాం అనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఇక్కడ క్లాసులు అన్నీ సేమే ఉన్నాయి అనుకుందాం హైపోథెటికల్గా. ఓకే, ఇప్పుడు లేవు. అప్పుడు మనకు కావాలంటే ఈ అదర్ యాట్రిబ్యూట్స్ వాడచ్చు మాట, పర్టికులర్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేయడానికి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఇలా బ్రాకెట్స్లో పెట్టాలమంటుంది ఆ యాట్రిబ్యూట్స్ ఏమన్నా మీరు పర్టికులర్ యాట్రిబ్యూట్స్ని టార్గెట్ చేయాలంటే. ఇక్కడ నేను డేటా మెథడ్ ఈక్వల్ టు డిలీట్ అని పెడుతున్నా మాట. అది దీని ఒక్కదానికే ఉంది కదండి. అది సో ఈ బ్రాకెట్స్లో ఆ మెథడ్ వాల్యూ అని పెట్టచ్చు మాట. ఓకే, మీరు సపోజ్ జస్ట్ డేటా మెథడ్ ఉన్న వాటిని ఏదైనా పర్వాలేదు నాకు అన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఇదే అవుద్ది మాట. అంటే ఇప్పుడు ఇది రెండు కేసులు అదే కరెక్ట్ అయింది కాబట్టి అది అలా చూపిస్తుంది. ఇప్పుడు హెచ్ఎఫ్ ఉన్నాయి అన్నాం అనుకోండి, అప్పుడు 3 వచ్చేస్తాయి, ఎందుకంటే 3కి హెచ్ఎఫ్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషన్ ఓన్లీ నో ఫాలో దీనికి ఒక్కదానికే ఉంది కదా, రెల్ అనే యాట్రిబ్యూట్. ఆ రెల్ అని పెట్టచ్చు, అప్పుడు ఆ ఒక్కటే వస్తుంది. సో ఇదేమో ఒక్కొక్కసారి ఏంటంటే ఇందాక ఈక్వల్ టు పెట్టాను కదండి, ఈక్వల్టే కాకుండా స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్ అని ఇలా పెట్టచ్చు ఉంటుంది. రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఇదంటే ఇట్స్ లైక్ టూల్స్ మాట. ఇవన్నీ చూసి మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు మాట. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, అది మనమే చేయాలన్నమాట. ఇప్పుడేం ఇది ఎక్కడ మనం ఏం సేవ్ అవ్వట్లేదు మాట. ఇక్కడ మనం చేస్తున్నాం, ఆ తర్వాత కస్టమర్ డాట్ క్రియేట్ అని చెప్పి మనం ఇట్లా అలా బట్టి చేయాలన్నమాట.